Hello, this is Sunita, Sunrise Infra Properties Director. సో యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా పాస్ట్ 8 years నుండి నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఎందుకని మనం ప్లాట్ మీద పెట్టుబడి పెట్టాలి అనే కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో యాజ్ ఎ మదర్గా మనం మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్తో పాటుగా మంచి కల్చర్తో పాటుగా ఒక మంచి ప్లాట్ని కనుక మనం గిఫ్ట్గా చేయగలిగితే అదే ప్లాట్ వాళ్ళ ఫ్యూచర్ హైయర్ ఎడ్యుకేషన్స్కి అవ్వచ్చు, లేదా మ్యారేజెస్కి అది చాలా యూజ్ అవుతుంది. సో ఒక మంచి ప్రాపర్టీని కనుక మనం చూస్ చేసి వాళ్ళకి గిఫ్ట్ చేయగలిగితే అది వాళ్ళకి మంచి అసెట్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఎవరైతే ఒకప్పుడు ఓఆర్ఆర్కి ఇన్సైడ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో, ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా ఇప్పుడు కోటీశ్వరులు. సో ఇప్పుడు మనం కొంచెం తొందరపడి RRRకి ఇన్సైడ్లో కనుక ఒక మంచి ప్లాట్ తీసి ఇన్వెస్ట్ చేయగలిగితే అది రేపటి రోజున మనకి మంచి రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు తెలుసు, బ్యాంక్లో అదే ఇన్వెస్ట్ చేస్తే 9 years వరకు మనకి రిటర్న్స్ అనేది రాదు, డబుల్ అవ్వదు. అదే మన షేర్స్లో అంటారా అన్సర్టనిటీ ఉంది, గోల్డ్ అంటారా గోల్డ్ అయితే మనకి సెక్యూరిటీ అనేది లేదు. సో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరైనా చేస్తారు, బట్ రైట్ ప్లేస్లో ఎక్కడైతే డెవలప్మెంట్స్ వస్తున్నాయి అని చూసుకుని ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేది స్టడీ చేసి ఎక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపటి రోజున రిటర్న్స్ అనేది ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి రిటర్న్స్ ఎక్కడైతే రిటర్న్స్ వస్తాయి అనేది మీకు తెలుసుకోవాలనుకున్నా, రిటర్న్స్ ఎక్కడ పెడితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవుతుంది అనేది మీకు ఏదైనా అడ్వైస్ కావాలన్నా మీరు ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.